అది ఒక పట్టణానికి దూరంగా ఉన్న పల్లెటూరు. వర్షాలు ఎడతెరపి లేకుండా కొడుతున్నాయి. వర్షాల కారణంగా ఆ ఊరిలో జనం బయటికి రావడం మానేశారు. అదే ఊరిలో రమణమ్మ అని ఒక ముసలామె ఉంది. ఆమెకు పెద్దగా ఆస్తుల్లేవు. కానీ తన కష్టాన్ని నమ్ముకొని జీవించేది. అయ్యో దేవుడా! నెల రోజుల నుంచి వర్షం ఆపకుండా వస్తుంది. ఇలా అయితే నేను ఎలా బతికేది? ఈ వర్షంలో నా గోబీ వ్యాపారం ఎలా నడుస్తుంది అని బాధపడింది. వర్షం చాలా ఎక్కువగా వస్తుంది. అయినా సరే రమణమ్మ వ్యాపారం చేసుకోవడానికి బజారుకి బయలుదేరింది. వర్షం కారణంగా ఆ ఊరిలో జనాలు ఏ ఒక్కరు కూడా బయట లేరు. గోబీకి కావలసిన పదార్థాలన్నీ రమణమ్మ బండి మీద పెట్టుకొని తన వ్యాపార స్థలానికి బయలుదేరింది. వర్షం కాస్త తగ్గింది. అయినా సరే మంచు వదలలేదు. ఆ చలిలోనే రమణమ్మ గోబీ తయారు చేయడం మొదలుపెట్టింది. ఆ గోబీ సువాసన ఊరు మొత్తం గుమగుమలాడుతోంది. రమణమ్మ అయ్యో దేవుడా! ఇంతసేపైనా ఏ ఒక్కరూ రాలేదేంటి అని అనుకుంటూ ఉంది. ఇంతలో ఒక తల్లి కూతురు అక్కడికి వస్తారు. అమ్మా, మాకు ఒక 2 ప్లేట్లు గోబీ ఇవ్వండి అని రమణమ్మను అడుగుతారు. రమణమ్మ గోబీ ఇస్తుంది. ఆ గోబీ తిన్నవారు రమణమ్మతో ఇలా చెప్తారు. అమ్మా, మీ గోబీ చాలా రుచిగా ఉంది. ఇంత మధురమైన రుచిని నేనెప్పుడూ తినలేదు అని ఆవిడ చెప్పి తిన్నదానికి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆమె మాటలు విన్న రమణమ్మ చాలా సంతోషిస్తుంది. అక్కడికి మరో ఇద్దరు వస్తారు. అమ్మా, మీ చేతిలో ఏదో మాధుర్యం ఉంది. అందుకే నీ గోబీ ఇంత రుచిగా ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు రమణమ్మ అదేం లేదయ్యా, కొంచెం ప్రేమతో వండుతాను అంతే అని చెప్పింది. ఇలా రమణమ్మ గోబీ తిన్న వారందరూ గోబీ రుచి చాలా బాగుంది అని చెప్పడంతో రమణమ్మకు చాలా సంతోషమేస్తుంది. ఇలా సాయంత్రం లోపు రమణమ్మ గోబీ మొత్తం అయిపోయింది. ఖాళీ గిన్నెలతో ఇంటికి బయలుదేరింది. వెళ్ళే దారిలో ఆ ఊరి ప్రెసిడెంట్ రాఘవరావు రమణమ్మ దగ్గరికి వస్తాడు. ఆ ముసలమ్మతో అతను ఇలా మాట్లాడుతాడు. రమణమ్మ, ఎన్ని రోజులని ఈ వర్షంలోనూ ఎండలోనూ పని చేస్తావు? నీ బండి నాకమ్ము. నేను నీకు నెలకు 10,000 జీతం ఇస్తాను. నువ్వు నా దగ్గరే పని చెయ్యి. ఈ ఎండకి వర్షానికి కష్టపడాల్సిన అవసరం లేదు అని అతను ఆ ముసలమ్మతో చెప్తాడు. ఆ ముసలమ్మ, నేను కష్టపడి పని చేసుకుంటున్నానయ్యా. నాకు ఇందులో ఎటువంటి కష్టం లేదు. నేను ఈ బండిని అమ్మదలుచుకోలేదు. నీకు కావాలంటే బజారుకు వెళ్ళి ఇంకొక బండి కొనుక్కోండి. అంతేగాని ఈ బండిని తీసుకొని మీరు నా పొట్ట కొట్టకండి. నా కష్టానికి తగ్గ ఫలితం నాకు దక్కుతుంది. ఇది నా సొంత బండి. నా సొంత బండిని నీకు అమ్ముకొని నేను నీ దగ్గర జీతం కోసం పని చేయలేను. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను. కష్టపడే పని చేస్తాను అని చెప్పి రమణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమణమ్మ గోబీ వ్యాపారం రోజు రోజుకి బాగా నడుస్తోంది. కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఆమె ఎంత పని అయినా కష్టమని అనుకోలేదు. ఏదైనా కష్టపడితేనే దక్కుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.